ఈ మధ్య మనం తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక మంది వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం కావచ్చు చిచ్చులు పెట్టడం గానీ లేదా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తరచుగా గత కొద్ది రోజుల నుంచి గమనించుకుంటూ వస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు మాత్రం వీటన్నిటికీ భిన్నంగా మన రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా కలిసి ముందుకు ఎదగడానికి మనకున్నటువంటి నైపుణ్యాలే మనకి యువతకు ముఖ్యం అని చెప్పేసి స్పష్టం చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్లత. నమస్కారం అండి. నమస్తే. నిజంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీ ఉనికి కోసమో లేకపోతే వాళ్ళ ఉనికి కోసమో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అసలు ఎక్కడ కూడా చూసినటువంటి దాఖలాలు తెలియవు. ఈ మధ్య మనం చూస్తుంటేనేమో వాళ్ళు ఎట్లా చేశారు వీళ్ళు ఎట్లా చేశారు కొట్లాట్లు పెట్టుకుంటే, కానీ యువత అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎదగాలన్నా తెలంగాణ ఎదగాలన్నా కూడా నైపుణ్యం ఉండాలి, ఇద్దరం కలిసి ముందుకెళ్ళని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటారు. కానీ నారా లోకేష్ గారు మరొకసారి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఈ వ్యాఖ్యలతో ఉన్న కొంతమంది ఎవరైతే రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు తెలిసి వచ్చే అవకాశం ఉంటుందా లేదు? ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఎప్పుడూ కూడా ఆయన ఆలోచన ఎలా ఉండిందంటే రెండు రాష్ట్రాలు రెండు కళ్ళనే ఆయన చెప్పారు. దాన్ని ఆ రోజున కొంతమంది వెటకారం చేయటం మాట్లాడటం అవన్నీ చేశారు. కానీ ఆయన ఇప్పటికైనా కూడా ఎప్పటికీ తెలంగాణకి ద్రోహం చేయాలనే ఆలోచన ఆయనకి ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ప్రాంతాల పేరెత్తి తెలుగు ప్రజలనే చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నదంతా తెలుగు. ఆయనకి ఎందుకు అభిమానం ఉండదు? 9 సంవత్సరాలు ఇక్కడ సీఎం గా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా చేశారు. ఎన్నో రాజకీయాలు ఇక్కడ నుంచి నడిపించారు. అది కూడా ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది హైదరాబాద్ నుంచే కదా. మినిస్టర్ గా వచ్చారు. ఇంకెవరు లేరు, ఇంపాసిబుల్ ఎవ్వరు లేరు, విడిపోయారు. సో ఇంకా తర్వాత ఇంకొచ్చేది అనేది ఉండదు కాబట్టి సో ఆయన ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. అట్లాంటి ఆయన చేత్తో ఆయన ఇప్పుడు ఎవరినైనా సరే ఆయన చేత్తో ఆయన కట్టి ఒక ఇల్లు కట్టుకున్నా ఆయన చేత్తో వాళ్ళ చేత్తో వాళ్ళు కూల్చాలనుకోరు కదా. సో ప్రాణం ఎంత గిలగిలాడుతుందో ఒకటి కట్టి దాన్ని కూల్చేసేయాలని ఎవరూ కోరుకోరు. సో అది సేమ్ అదే నేచర్. ఇంకా అది అభివృద్ధి చెందుతూ ఉంటే దానిలో ఎంతో అంత పార్ట్ నాది ఉంది అనే ఒక మనసుకి ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది కదా. సో లోకేష్ గారు కూడా ఇక్కడ హైదరాబాద్ లో పుట్టిన వ్యక్తి. సో ఆయన ఇక్కడ గల్లీ తెలిసిన వ్యక్తి. సో ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. మూలాలు వాళ్ళ తాతగారు అవన్నీ అక్కడ ఉన్నా కానివ్వండి, పుట్టి పెరిగింది అయితే హైదరాబాదు. సో ఇప్పుడు అక్కడ మినిస్టర్ గా ఉన్నారు, రాజకీయాలు చేస్తున్నారు కానివ్వండి. గతంలో అంతా హైదరాబాద్ లో తిరిగిన వ్యక్తే కదా. ఆయనకి ఎందుకు హైదరాబాద్ మీద అభిమానం ఉండదు, తెలంగాణ మీద అభిమానం ఎందుకు ఉండదు? సో ఆయనతో కూడా చదువుకున్న ఫ్రెండ్సే కావచ్చు, అందరూ ఇక్కడ వాళ్ళే ఉన్నారు కదా. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళల్లో ఎలాంటి కల్మషం లేదు అనేదానికి మనకు ఒక నిదర్శన. ఎందుకంటే ఇద్దరు మహిళల్ని అక్కడ రిక్రూట్ చేయటం కానివ్వండి, భేషజాలకు పోకుండా మాకు అంటే టాలెంట్ ఎక్కడుంటే అక్కడ గుర్తిస్తాం. వాళ్ళు ఇంకా పిలుస్తున్నారు. అసలు ఒక ఐటీ మినిస్టరు తెలంగాణకి మాకు హద్దులు లేవు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అనేది ఒక హద్దు అనేది లేదు. సో మేము అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం, టాలెంట్ ఉంటే వచ్చి మీరు ఇక్కడ జాబ్లు అవకాశాలు ఎత్తుక్కోండి అని చెప్తున్నారు కదా. సో ఇంతకంటే ఇంకేమైనా చెప్పగలరా? అది కూడా ఐటీ మినిస్టర్, ఆయన ఐటీకి సంబంధించిన మినిస్టర్. సో ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు వచ్చి తీసుకోండి, జాబ్స్ మీకు మీ వర్త్ని బట్టి మీకు అవకాశాలు వస్తాయి, మీరు వచ్చి ఇక్కడ ఎత్తుక్కోండి అని చెప్తున్నారు. సో మొన్న కవిత మాట్లాడిన మాటలకి ఈరోజు మొన్న లోకేష్ గారు మాట్లాడిన మాట ఎంత వ్యత్యాసమో చూడండి. అదే ఉంటదండి, పెంపకంలో ఉంటది తేడా, ఇక్కడ పెంచిన విధానంలో ఉంటది. రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనేది కవిత సిద్ధాంతం, కలుపుకుపోయి రాజకీయాలు చేయాలనేది లోకేష్ గారి సిద్ధాంతం. సో ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చి తెలంగాణ ప్రజలైనా సరే, తెలంగాణ ఎవరైనా సరే ఇప్పటికే వెళ్ళి అక్కడ చాలా మంది ఇప్పుడు బోర్డర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది వెళ్ళి వర్కులు చేసుకుంటున్నారు. అక్కడ తెలంగాణ వాళ్ళు మీరు ఎందుకు వచ్చారనే మాట అక్కడ మాట్లాడటం లేదు. ఎందుకంటే ఎవరికి ఆపర్చునిటీస్ ఇప్పుడు వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది, వాళ్ళు వెళ్ళి చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి అంటే పని ఎక్కువ ఉంది అక్కడ. సో అక్కడ వాళ్ళకి కూడా మిగులుతుంది, పని చేసుకోవచ్చు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, చాలా ఉన్నాయి. సో వచ్చి చేసుకోవటంలో తప్పేంటి? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు రాకూడదు అంటానికి ఏంటి? మన వాళ్ళు, మనం అన్నదమ్ములుగా ఎన్ని సంవత్సరాలు కలిసి పెరిగిన వాళ్ళు, సో రాకూడదని అనకూడదు కదా. అందుకనే లోకేష్ గారు
అందరికీ ఆపర్చునిటీ ఉంటుంది. మీరు ఎవ్వరు వచ్చి మీ మీ టాలెంట్ని బట్టి, మీ స్కిల్స్ని బట్టి మీకు అవకాశాలు ఉంటే మీరు చక్కగా వచ్చి జాబులు చేసుకోండి. హద్దులు లేవు, మేము హద్దులు అంటూ ఏమీ పెట్టలేదు. సో మీకున్న ఆపర్చునిటీస్ మీరు ఎత్తుక్కోవచ్చు అని చెప్పి ఓపెన్గా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటారు? అంటే వాళ్ళ ఉనికి కోసం, రాజకీయ స్వార్థం, దీని వెనకాల ఏముంటుంది అంటారు? ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారి, నేను అదే చెప్పింది పెంపకం తేడా. కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతారో ఇంకా వాళ్ళ పిల్లలైనా అట్లాగే మాట్లాడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారో వాళ్ళ పిల్లలైనా అలాగే మాట్లాడతారు. ఇక్కడ రెచ్చగొట్టటే మూలాన వచ్చే లాభం ఏమీ లేదు, ఎవరు భయపడిపోయేది లేదు ఈ రోజున. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద అంత ద్వేషం అంటే అప్పుడు ద్వేషం లేదు, ఇప్పుడు కాదు, ఓన్లీ సొంత రాష్ట్రం కావాలంటామో ఒక్కటే. ద్వేషం అయితే ఎప్పుడూ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో ప్రజలు ఇప్పుడు కూడా ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి ఒక్కటే కోరుకుంటున్నారు. సో వీళ్ళ రాజకీయం ఏంటంటే రెచ్చగొట్టడం, ఎవరో చనిపోవటం, సో ఆ చనిపోయిన వాళ్ళ మీద వీళ్ళ పునాదులు వేసుకోవటం, వీళ్ళు సంపాదించుకోవటం. అంతకుమించి ఇక్కడ వేరే డిఫరెన్స్ ఏం జరుగుతుందో చెప్పండి? వీళ్ళ రాజకీయ జీవితమే ఉద్రేకపరచటం. అంటే యువతని, చాలా మంది కుటుంబాల్లో యువతని బలికొనటం. కానీ ఎవరు చేశారు ఇవన్నీ? బీఆర్ఎస్ అంటే గతంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు కవిత, వీళ్ళే కదా చేస్తున్నారు. వీళ్ళ పిల్లలేమో విదేశాల్లో ఉండాలి. ఇప్పుడు కవిత పిల్లలైనా విదేశాల్లో ఉన్నారు, కేటీఆర్ గారి పిల్లలైనా విదేశాలు వెళ్ళేసి అక్కడే చదువుకుంటున్నారు. సో వాళ్ళు మటుకు వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఉండకూడదా? వాళ్ళని ఉద్రేకపరిచి రోడ్ల మీద తిప్పి కేసులు పెట్టించి వాళ్ళు కోర్టు చుట్లు తిరగాల? అది కాదు కదా. మీరు కూడా ఎక్కడున్నారు? విదేశాల్లో ఉండి బతికొచ్చిన వాళ్లే కదా. సో వాళ్ళు అప్పుడు తరిమేసి ఉంటే మిమ్మల్ని, మీరు వెళ్ళిపోండి ఇండియన్స్ ఉండకూడదని తరిమేస్తే మీరు ఎక్కడ బతికేవాళ్ళు? ఇది కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు ఏం చేస్తున్నారంటే రెచ్చగొట్టి రాజకీయాలు చేయటం కాదు కదా. మనం ప్రజలకి ఏం రోల్ మోడల్ లాగా ఉండాలి. ఒకళ్ళ జీవితం ఎప్పుడైనా ఒకళ్ళకి రోల్ మోడల్ లాగా మనం ఉంటే అది ఒక లైఫ్లో చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము రాజకీయాలకు వచ్చాం అని చెప్పుకోవడానికి గర్వపడతాం. టీడీపీలో ప్రతి కార్యకర్త గర్వపడతారు. ఎందుకు? ఆయన విజనరీయే కావచ్చు, ఆయన ఏదైతే డెవలప్మెంట్ గురించి ఆలోచించటమే కానివ్వండి, కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదనే కానివ్వండి, ఇవన్నీ చూసి ఎవరికైనా అదే అనిపిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళకి అలా కాదు కదా. వాళ్ళ కుటుంబం బాగుపడటానికి, వాళ్ళు బాగుపడటానికే రాజకీయాలు చేస్తున్నారు. ఇవి క్లియర్ కట్గా ఈ 9.5 సంవత్సరం ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారని ప్రజలు నమ్ముతారు చెప్పండి. సో వీళ్ళు ధర్నాలు చేసినా, వీళ్ళు చేసే యాటిట్యూడ్, ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనం చూస్తున్నాం. అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? ఒకరోజు పబ్లిసిటీకి పనికొస్తాయేమో కానీ తర్వాత ప్రజలు ఏమనుకుంటారు? వీళ్ళు చేతిలో గవర్నమెంట్ ఉన్న రోజులు చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రజల్లో ఏదో చేస్తామని చెప్తారు, మళ్ళీ అధికారం కావాలంటున్నారంటే వీళ్ళ నటన చూసి ఏదో అంత సినిమా అయితే ఒక 3 గంటల సినిమా ఉంటుందేమో, ఇక్కడైతే ఒక రోజంతా చూస్తారు. అంతకుమించి జరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఆ రోజంతా టీవీలో కనపడుతుంటారు కాబట్టి ఏమీ ఉండదు. ఈ ప్రభావం ఏమీ ఉండదు, నథింగ్. ఏమి చేంజ్ అయిపోయేది ఏమీ లేదు. నేను చెప్తున్నాను కదా, ఒకరోజు సినిమా చూస్తారు అంతే. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.